వెల్కమ్ టు కరీం సార్ యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో 10th క్లాస్ ట్రిగ్నామెట్రీకి సంబంధించిన 2 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. ఇఫ్ sin a ఈక్వల్ టు 3/4 క్యాలిక్యులేట్ cos a అండ్ tan a. మనకి sin a ఇచ్చాడు, మనం cos a tan a కనుక్కోవాలి. సొల్యూషన్ sin a ఈక్వల్ టు 3/4. ఇప్పుడు మనం ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుందాం. దీనికి ఒక పేరు పెడదాం, ఏ బి సి. రైట్ యాంగిల్ అనేది బి కార్డ్ ఉంది. చూడండి, sin a ఈక్వల్ టు 3/4 అంటే మనం యాంగిల్ ఏకి అక్కడ టీటా తీసుకోవాలి. మనకి sin టీటా అంటే ఫార్ములా ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఆపోజిట్ సైడ్ వాడు ఎంత ఇచ్చాడు? 3 ఇచ్చాడు. టీటాకి ఆపోజిట్ అంటే బీసీ 3 బై హైపోటెన్యూస్. హైపోటెన్యూస్ అంటే ఏసీ ఎంత ఇచ్చాడు వాడు? 4. ఏబి తెలీదు మనకు. పైథాగరస్ థీరం ఉపయోగించి మనం ఏబి వాల్యూని కనుక్కుందాం. బై యూజింగ్ పైథాగరస్ థీరం ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. ఏసీ మనకి ఎంత ఇచ్చాడు? 4 అంటే 4 స్క్వేర్ ఈక్వల్ టు ఏబి మనకి తెలీదు, కనుక్కోవాలి. ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ 3 స్క్వేర్. 4 స్క్వేర్ అంటే 16 ఈక్వల్ టు ఏబి స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ అంటే 9. మనకి ఏబి కావాలి. ఈ 9 ఇటు తీసుకురండి, ప్లస్ 9 ఇటు వస్తే -9 ఈక్వల్ టు ఏబి స్క్వేర్. 60లో నుంచి 9 పోతే 7 ఈక్వల్ టు ఏబి స్క్వేర్. ఏబి స్క్వేర్ ఈక్వల్ టు 7. స్క్వేర్ అటు పంపించండి, స్క్వేర్ అటు పోతే రూట్ అయింది, √7. ఏబి వాల్యూ ఎంత వచ్చింది మనకి? √7. మనం ఏం కనుక్కోవాలి? cos a అండ్ tan a. cos a ఈక్వల్ టు ఫార్ములా అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. అడ్జసెంట్ సైడ్ ఏంది? ఇక్కడ టీటాకి అడ్జసెంట్ సైడ్ ఏబి బై హైపోటెన్యూస్ ఏసీ. ఏబి ఎంత? √7 బై ఏసీ 4. నెక్స్ట్ tan a. tan a ఈక్వల్ టు ఫార్ములా ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. ఇక్కడ ఆపోజిట్ సైడ్ బీసీ బై అడ్జసెంట్ సైడ్ ఏబి. బీసీ ఎంత? 3 బై అడ్జసెంట్ సైడ్ ఏబి √7. ఓకే, మన నెక్స్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్. ఇఫ్ tan a ప్లస్ బి ఈక్వల్ టు √3 అండ్ tan a మైనస్ బి ఈక్వల్ టు 1/√3, 0 degrees లెస్ దాన్ a ప్లస్ బి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 90 degrees, a గ్రేటర్ దాన్ b, ఫైండ్ a అండ్ b. మనకి ఈ క్వశ్చన్లో మనం a వాల్యూ b వాల్యూ కనుక్కోవాలి. a ప్లస్ b ఈ 2 ప్లస్ చేస్తే మనకి 0 కంటే ఎక్కువ ఉండాలి, 90 కంటే లెస్ దాన్ ఆర్ ఈక్వల్. బి వాల్యూ కన్నా ఏ వాల్యూ పెద్దదిగా ఉండాలి. ఓకే, కనుక్కుందాం. ఫస్ట్ వాడేమిచ్చాడు? tan a ప్లస్ బి ఈక్వల్ టు √3. ఇక్కడ చూడండి, మనకి ఇది ట్యాన్లో ఉంది. √3 కూడా మనం ట్యాన్ వచ్చేటట్టు రాసుకుందాం. ట్యాన్లో మనకి √3 ఎక్కడ వచ్చింది? tan a ప్లస్ బి ఈక్వల్ టు ట్యాన్లో √3 tan 60 వాల్యూ. tan 60 వాల్యూ √3
tan cancel, a plus b equal to 60. Second condition, tan a minus b equal to 1 by root 3. tan a minus b ఈక్వల్ టు ట్యాన్లో 1 by root 3 tan 30 కాడ. మనకి క్వశ్చన్ రావాలంటే టెగ్నామెట్రిక్ టేబుల్ అనేది కంపల్సరీగా రావాలి. tan క్యాన్సిల్, a మైనస్ b ఈక్వల్ టు 30. దీని ఈక్వేషన్ నెంబర్ 1. దీని ఈక్వేషన్ నెంబర్ 2. సాల్వ్ ఈక్వేషన్ 1 అండ్ ఈక్వేషన్ 2. ఫస్ట్ ఈక్వేషన్ సెకండ్ ఈక్వేషన్ సాల్వ్ చేద్దాం. ఫస్ట్ ఈక్వేషన్ a ప్లస్ b ఈక్వల్ టు 60. సెకండ్ ఈక్వేషన్ a మైనస్ b ఈక్వల్ టు 30. ప్లస్ b మైనస్ b క్యాన్సిల్, a ప్లస్ a 2a ఈక్వల్ టు 60 ప్లస్ 30 90. ఈ 2ని మనం అటు తీసుకెళ్దాం. ఇక్కడ 2 ఏని మల్టిప్లై చేస్తుంది, అటు వెళ్తే డివిజన్లోకి వెళ్ళింది. a ఈక్వల్ టు 90/2. దేర్ ఫోర్ a ఈక్వల్ టు 2 1 0 45. a ఈక్వల్ టు 45 degrees. మనకి ఏ వాల్యూ వచ్చింది. ఇప్పుడు మనం b వాల్యూ కనుక్కుందాం. ఇవే ఏ వాల్యూ తీసుకొని ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఈక్వేషన్ 1 a ప్లస్ b ఈక్వల్ టు 60 degrees. ఏ వాల్యూ ఎంత వచ్చింది మనకి 45 వచ్చింది. ప్లస్ b ఈక్వల్ టు 60 degrees. 45 అటు పంపించండి. ప్లస్ 45 అటు వెళ్తే మైనస్ 45 అయితే b ఈక్వల్ టు 60 మైనస్ 45 అంటే 15. a ఈక్వల్ టు 45 degrees, b ఈక్వల్ టు 15 degrees. చూసారా, b కంటే ఏ వాల్యూ బిగ్గా ఉంది. మనం ఇదే కనుక్కోవాల్సిన వాల్యూస్. a ఈక్వల్ టు 45, b ఈక్వల్ టు 15. థర్డ్ క్వశ్చన్, ప్రూవ్ దట్ రూట్ ఆఫ్ 1 ప్లస్ సైన్ ఏ బై 1 మైనస్ సైన్ ఏ ఈక్వల్ టు సీకెంట్ ఏ ప్లస్ టాన్ ఏ అని మనం ప్రూవ్ చేయాలి. ఎల్హెచ్ఎస్ తీసుకుందాం. ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ సైన్ ఏ బై 1 మైనస్ సైన్ ఏ. ఇప్పుడు దీన్ని ఏం చేద్దామంటే మనం రేషనలైజ్ చేద్దాం. అంటే డినామినేటర్లో మైనస్ ఉంది కాబట్టి మనం ప్లస్తో రేషనలైజ్ చేద్దాం. 1 ప్లస్ సైన్ ఏ బై 1 ప్లస్ సైన్ ఏ. ఇప్పుడు పైన న్యూమినేటర్ చూడండి, 1 ప్లస్ సైన్ ఏ ఇంటూ 1 ప్లస్ సైన్ ఏ, 1 ప్లస్ సైన్ ఏ హోల్ స్క్వేర్ బై డినామినేటర్ని ఒకసారి అబ్జర్వ్ చేయండి, 1 మైనస్ సైన్ ఏ ఇంటూ 1 ప్లస్ సైన్ ఏ. దీన్ని ఏ అనుకోండి, మైనస్ ఇది బి, ఏ ప్లస్ బి. ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి, మన ఒక ఫార్ములా ఉంది. ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఈక్వల్ టు మనం ఏమి రాసుకోవచ్చు, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్గా రాసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని మనం అలాగే రాసుకుందాం. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఏ స్క్వేర్ అంటే 1 స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే సైన్ స్క్వేర్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ సైన్ ఏ హోల్ స్క్వేర్ బై 1 స్క్వేర్ అంటే 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ. ఇప్పుడు చూడండి, డినామినేటర్లో మనకి ఏముంది, 1 మైనస్ సైన్ స్క్వేర్ ఉంది. దీని ప్లేస్లో మనం ఏం రాసుకోవచ్చు, కాస్ స్క్వేరే. ఒక ఐడెంటిటీ ఉంది మనకి, సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ ఈక్వల్ టు 1. సైన్ స్క్వేర్ నటు పంపించండి, కాస్ స్క్వేర్ ఈక్వల్ టు 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ. ఇప్పుడు మనం 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ ప్లేస్లో ఏం రాసుకోవచ్చు, కాస్ స్క్వేర్ ఏ రాసుకోవచ్చు. 1 ప్లస్ సైన్ ఏ హోల్ స్క్వేర్ బై కాస్ స్క్వేర్ ఏ. స్క్వేర్ రూట్ ఉందిగా, స్క్వేర్ రూట్. చూడండి, స్క్వేరు రూటు క్యాన్సిల్ అయింది. ఇంకేం మిగిలింది, 1 ప్లస్ సైన్ ఏ బై కాస్ ఏ.
చూడండి మనకి న్యూమరేటర్లో 2 టర్మ్స్ ఉన్నాయి. ఆ 2 టర్మ్స్కి డినామినేటర్ ఒకటే. స్ప్రెడ్ చేద్దాం. 1/cos A ప్లస్ sin A/cos A. 1/cos A అంటే secant A ప్లస్ sin A/cos A అంటే tan A. దట్ ఈజ్ RHS. Next, fourth question. In triangle PQR, right angled at Q. See figure. PQ equal to 3 cm and PR equal to 3 cm. Determine angle P and angle R. మనకి ఈ క్వశ్చన్లో వాడు 2 సైడ్స్ ఇచ్చాడు, PQ అండ్ PR. మనల్ని ఏం కనుక్కోమన్నాడు? యాంగిల్ P అండ్ యాంగిల్ R కనుక్కోమన్నాడు. మనకి సైడ్స్ ఇచ్చి ఇప్పుడు యాంగిల్స్ కనుక్కోమన్నాడు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ యాంగిల్ P కనుక్కుందాం మనం. చూడండి ఇక్కడ యాంగిల్ Pకి ఈ 2 సైడ్స్ ఏమవుతాయో చూడండి. యాంగిల్ Pకి ఇది ఎడ్జసెంట్ సైడ్ అయింది, ఇది హైపోటెన్యూస్. ఎడ్జసెంట్ హైపోటెన్యూస్కి సంబంధించిన రేషియో ఏంది? కాస్ థీటా. ఇక్కడ థీటా యాంగిల్ P కదా, కాస్ P ఈక్వల్ టు మనం ఏం రాసుకోవచ్చు? PQ బై PR. PQ ఎంత ఇచ్చాడు వాడు? 3 బై PR 6. క్యాన్సిల్ అయితే చేయండి. 3 1s are 3 2s are. cos P ఈక్వల్ టు 1/2. cos P ఈక్వల్ టు కాసుల్లో 1/2 మనకి ఎక్కడ వచ్చింది? cos 60 degrees. cos క్యాన్సిల్. P ఈక్వల్ టు 60 degrees. నెక్స్ట్ మనం యాంగిల్ R కనుక్కుందాం. యాంగిల్ R ఇప్పుడు చూడండి మనకి యాంగిల్ R ఇక్కడ 2 సైడ్స్ ఏమవుతాయి చూడండి. యాంగిల్ ఆర్కి ఇది ఎడ్జ్ ఆపోజిట్ సైడ్ అయింది, ఇది హైపోటెన్యూస్. ఆపోజిట్ హైపోటెన్యూస్ రేషియో సైన్ థీటా అంటే సైన్ R ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఆపోజిట్ సైడ్ ఏంటి ఆర్కి? PQ బై హైపోటెన్యూస్ PR. సైన్ R ఈక్వల్ టు PQ వాల్యూ ఎంత? 3, PR వాల్యూ 6 అంటే 3/6. క్యాన్సిల్ అవుతామో చూడండి. 3 1s are 3 2s are. సైన్ R ఈక్వల్ టు 1/2. సైన్ R ఈక్వల్ టు సైన్లో మనకి 1/2 ఎక్కడ వచ్చింది? సైన్ 30 degrees. సైన్ క్యాన్సిల్. R ఈక్వల్ టు 30 degrees. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్. ఎక్స్ప్రెస్ ది రేషియోస్ cos A అండ్ tan A ఇన్ టర్మ్స్ ఆఫ్ sin A. ఇక్కడ మనం cos Aని మరియు tan Aని sin Aలో కన్వర్ట్ చేయమంటున్నాడు. కన్వర్ట్ చేద్దాం. ఫస్ట్ cos A. మనకి సైన్లో కాస్లో ఒక ఐడెంటిటీ ఉంది. అదేంటంటే sin square A ప్లస్ cos square A ఈక్వల్ టు 1. మనకి కాస్ కావాలి కాబట్టి sin square నాటి పంపిద్దాం. sin square ఈక్వల్ టు cos square ఈక్వల్ టు sin square అటు వెళ్తే మైనస్ sin square A. స్క్వేర్ నాటి పంపించండి. స్క్వేర్ అటు వెళ్తే ఏమది? రూట్ అయింది. స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ sin square A. ఓకే, సైన్లో కన్వర్ట్ అయింది. నెక్స్ట్ tan A. మనం ట్యాన్ని ఎలా రాసుకోవచ్చు? sin A బై cos A ఈక్వల్ టు sin A బై cos A. మనకి ఎంత వచ్చింది ఇక్కడ? cos A స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ sin square A. దీంతో మనకి టెగ్నామెంట్రీలో ఉన్న
2 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే కంప్లీట్ అయినాయి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి. మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. నెక్స్ట్ మనం ఇంకో వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్ యూ.